ఎథిక్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి మళ్ళీ డిఏ వాళ్ళని తీసుకుంటారు. ఓకే, అలాగే ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో 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 హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శైలజ. ఓకే, శైలజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తార్నాక నుంచి. అలాగే మనతో పాటు అనిదీప్ గుచ్చేటి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో అండి. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఎంఎస్ చేసేసాను, కంప్లీట్ అయింది. ఓకే. ఎంఎస్ చేసి కూడా 5 years అవుతుంది. అంటే నార్మల్ గా జాబ్ వచ్చింది, యాజ్ హెచ్ఆర్ కూడా చేశాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. డ్రీమ్ బయటికి వెళ్ళి వర్క్ చేయాలనేసి. సో మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? అంటే బయటికంటే అబ్రాడ్ కి వెళ్దాం అనుకుంటున్నారా మీరు? అవును సార్. యాక్చువల్లీ ఎన్నో కంట్రీస్, అంటే నేను కన్సల్టెన్సీకి వెళ్ళాను. వాళ్ళు నాకున్న కన్ఫ్యూజన్ కి క్లియర్ చేయడం కానీ అలాంటి చేయకుండా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. కంట్రీస్ అంటే ఈ కంట్రీలో ఇలా ఉంటుంది, ఆ కంట్రీలో అలా ఉంటుంది అని చూపిస్తున్నారు. నాకు ఫ్యూచర్ బ్రైట్ గా ఉండే నాకు ఒక మైండ్ సెట్ తో నేను వెళ్దాం అనుకుంటున్నా. మరి ఏ కంట్రీకి వెళ్తే నేను నా ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది? అలాగే నాకు అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు యూఎస్ కి వెళ్తే 4 years వరకు బ్యాక్ రావద్దు, అలాంటి కండిషన్స్ పెడతారు కదా. అలా కండిషన్స్ లేకుండా ఏదైనా కంట్రీ ఉందా? అంటే 1 year 2 years మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ వస్తే వచ్చేటట్లుగా అలాంటి కంట్రీ ఉందా? అసలు ఫ్యూచర్ బ్రైట్ ఉందా? ఇలాంటివి నాకు కొంచెం సజెషన్ చేయండి. ఓకే ఓకే. సో ఓకే శైలజ గారు చెప్పండి. ఓకే, సార్ గారు చెప్తున్నారు, వినండి. మీరు ఎంఎస్ దేంట్లో చేస్తారా చెప్తారా కొంచెం? కంప్యూటర్స్ లో. కంప్యూటర్స్, ఓకే. సో మీరు ఆల్రెడీ ఎంఎస్ చేశారు కాబట్టి మీరు మళ్ళీ మాస్టర్స్ కి వెళ్దాం అనుకుంటే, ఎందుకంటే ఫస్ట్ అండర్ గ్రాడ్ చేసిన తర్వాత, అంటే డిగ్రీ అండర్ గ్రాడ్ అంటే మీ ఇంజనీరింగ్ అయినా కూడా దాన్ని అండర్ గ్రాడ్ అంటారు. సో అది చేసి మీరు మాస్టర్స్ కి